హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మన ఛానల్లో ఫ్రూట్ సలాడ్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక పాల ప్యాకెట్ని అయితే తీసుకోవాలి. ఫుల్ క్రీమ్ ఉన్న పాల ప్యాకెట్ని తీసుకోండి. అవి బాగా మరిగిన తర్వాత ఒక కప్ షుగర్ అయితే వేసుకోండి. మీకు ఎంత షుగర్ కావాలితే అంత షుగర్ వేసుకోండి. తర్వాత వేరే బౌల్ తీసుకుని అందులో కొన్ని పాలు వేసుకోవాలండి. చల్లటి పాలు అయితే వేసుకోవాలి. దాంట్లో కస్టర్డ్ పౌడర్ అయితే వేసుకోవాలి. వెనిలా ఫ్లేవర్ అండి ఇది. బయట షాప్స్లో కూడా దొరుకుతుంది. 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకోండి. వేసుకుని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకుని సైడ్కి అయితే పెట్టుకోండి. మరుగుతున్న పాలల్లో అయితే మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నదైతే అందులో మిక్స్ చేయండి. మిక్స్ చేసి బాగా కలుపుతూ ఉండండి. ఉండలు కట్టకుండా ఉంటుంది. స్టవ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టండి. అలా మిక్స్ చేస్తూ ఉండండి. పైన మేగడ కట్టకుండా ఉంటుంది. కొంచెం సేపు అయిన తర్వాత అయితే ఆ మిశ్రమం అనేది దగ్గర పడుతుంది. అలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సైడ్కి అయితే ఉంచుకోండి. ఇప్పుడు మనం అందులోకి ఫ్రూట్స్ అనేవి వేసుకోవాలి. ఇలా ఫ్రూట్స్ అనేవి ముందుగానే కట్ చేసుకుని సైడ్కి పెట్టుకోండి. మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే అవన్నీ వేసుకోండి. ముందుగా మరిగించి పెట్టుకున్న పాలను అయితే సైడ్కి తీసుకుని ఒకసారి మిక్స్ చేసుకోండి. అది వేరే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. బాగా చల్లారనివ్వాలి. తర్వాత అందులో యాపిల్ చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి. అన్ని ఫ్రూట్స్, ద్రాక్ష, బనానా, దానిమ్మకాయ గింజలు, జీడిపప్పు, బాదం పప్పు ఇవన్నీ మిక్స్ చేసుకుని వేసుకోండి. అందులో ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. 2 అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలు ఇష్టపడుతూ తింటారు.